ప్రచండ మాట్లాడు. 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 మాట్లాడవా? నువ్వు మాట్లాడకపోతే నీ పుర్రె పీస్ పీస్ చేసేస్తాను. ఓవర్ షక ఏంట్రా లచ్చ? ఏం చేస్తున్నావేటి? ఈ పుర్రెతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాను రా. ఈ పురితో మాట్లాడతావా? నువ్వు చెప్తే మాట్లాడుతుందేటి నీ అయ్యా? నీకేంట్రా తెలుసు? ఒకానొక కాలంలో చనిపోయిన శవానికి నేను జీవం తెప్పించేవాడిని. ఏటి సచిన్ శవానికి నువ్వు జీవం తెచ్చేస్తావేటి? అంటే మా గురువు గారు జీవం పోసేవాళ్ళు, నేనేమో శవాలు తీసుకొచ్చి ఇచ్చేవాడిని అంతే. చెప్పు మళ్ళా. నేను ఎంత పెద్ద శిష్యుడో తెలుసా నీకు? నువ్వు జైల్లో ఉన్నప్పుడు ఎవరెవరి కాళ్ళు వచ్చావో, ఏవేం చేసావో నీ భాగవతం అంతా తెలియదు అనుకుంటున్నావు. నాకు నాకే కథలు చెప్తా ఉంటారా లచ్చ? చూడు, ఈ పొర్రెని రమ్మని చేస్తాను, కథలకుండా పట్టుకో. ఏటి నిజంగా రమ్మని చేసేస్తావేటి? దాన్ని ఎట్టా పట్టుకున్నావా అట్నే దాన్ని చెప్పింది చోటు పెట్టు. అలాగే పెట్టేస్తాలే. జై ప్రచండ గిలగిలగిలగిలగిల. పుర్రెని రమ్మని చేస్తాను చెప్పి నన్నే తిప్పులాడిస్తారు నువ్వు. జై ప్రచండ. ప్రచండ, నా లెక్కల్లో తప్పొచ్చింది. అవును, నువ్వు అనుకున్న లెక్క తప్పయింది. నీ పూజకి విఘాతం కలిగించటానికి బయట ఒక వ్యక్తి వేచి ఉన్నాడు. ప్రచండ ఆవాహయామి, ప్రచండ ఆవాహయామి, ప్రచండ ఆవాహయామి. శిష్యులారా, గురుగారు
మగాడివైతే నేరుగా నాతో పోరాడు, అంతేకాని ఇలాంటి మారు వేషాలు వేసుకొని గుంట నక్కలా బతుకుతున్నావే, సిగ్గుగా లేదు? మాటా మంత్రాలు అని చెప్పి జనాల్ని మూఢనమ్మకాల వైపు మళ్లించి వాళ్ళ ప్రాణాలు తీసుకొని బ్రతుకుతున్నావు. పిల్లల్ని మానసికంగా శారీరకంగా చిత్రహింసలు చేసి చంపేస్తున్నావు. ఆ బాధ నీకేం తెలుసురా?